మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యతి యం యోగినో యస్యాంతం న విదుసురాసురగణా దేవాయ తస్మై నమః. తృతీయ అధ్యాయం కర్మయోగంలో 24 శ్లోకాల వరకు నిన్న కంప్లీట్ చేశాము. ఈరోజు 25వ శ్లోకం నుంచి మొదలవుతుంది. ఇక్కడ ఒక విద్వాంసుడు ఎలా పనిచేస్తాడు, ఒక అజ్ఞాని ఎలా పనిచేస్తాడు, ఈ రెండిటిని ఇక్కడ పోలిస్తూ శ్రీకృష్ణుడు చెప్తాడు. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా సక్తర్ చికీషుర్ లోక సంగ్రహం అని. అంటే ఎవరైతే అవిద్వాంసుడు అజ్ఞాని ఆయన కర్మలు ఆచరించినప్పుడు దాని వెనుక ఆసక్తి ఉంటుంది, ఫలాపేక్ష అనేది ఉంటుంది. అయితే జ్ఞాని విద్వాంసుడు ఎలా చేస్తాడు, ఆయనకి అవసరం లేకపోయినా లోకోపకార నిమిత్తంగా లోక సంగ్రహం కోసం ఆయన చేస్తాడు. ఇక్కడ ఆసక్తి అంటే ఎలాంటిది అంటే, ఒక వ్యక్తి ఈ కర్మలు నేను ఆచరించాలి, ఇది నా కర్తవ్యం, ఇది చేస్తే నాకు ఫలం వస్తుంది, దానిని నేను అనుభవించాలి అనే భావంతో ఫలాసక్తితో చేసేవారు అజ్ఞానులు. వాడు కర్మను ఆచరిస్తారు. జ్ఞానులు కూడా అదే కర్మని ఇద్దరు ఒకే పని చేయొచ్చు, కానీ వారు చేసే వారి యాటిట్యూడ్ వేరేగా ఉంది, దాని రిజల్ట్ కూడా అలాగే వేరేగా ఉంటుంది. అంటే జ్ఞాని చేసినప్పుడు తన కోసమని ఆయన చేయడు, అందరికీ సహాయం చేయడానికి, ఇతరులకి గైడ్ చేయడానికి చేస్తాడు. ఇంకా 26వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, జ్ఞాని అయిన వ్యక్తి లోకానికి మేలు చేయాలి అని కోరుకున్న ఆత్మవేత్తడు, ఆయనకి లోక సంగ్రహం తప్ప వేరే కర్తవ్యం లేదు కదా, అటువంటి వాడికి ఒక స్పెషల్ ఉపదేశాన్ని కృష్ణుడు చెప్తాడు. అదేమంటే, నీకేమో జ్ఞానం ఉంది, జ్ఞానం లేని వాళ్ళతో నువ్వు ఎలా ఉండాలి, వాళ్ళకి నీకు గొప్ప జ్ఞానం ఉన్నదాన్ని వారికి బోధించడానికి వెళ్ళి వారికి ఒక నికృష్టంగా చూసి నీకేం తెలియదు, నువ్వు తప్పు చేస్తున్నావు అనే భావంతో వారికి క్రిందపరిచేటట్లు చేయకూడదు, వారిలో ఉన్న విశ్వాసాన్ని కదిలించి డిస్టర్బ్ చేయకూడదు అని చెప్తున్నారు. అంటే జ్ఞానహీనులైన వారు, కర్మలో ఆసక్తి కలిగిన అజ్ఞానుల బుద్ధిని చలింపచేయరాదు. నా బుద్ధి భేదం జనయే, బుద్ధిలో భేదం సృష్టించడం. వారు ఒక విధంగా పాపం వెళ్తున్నారు, వారికి ఇంతవరకే తెలుసు, దీనికంటే ఎక్కువ వారికి అర్థం అవ్వదు. వారికి హై ఫిలాసఫీ చెప్తే వారు కన్ఫ్యూజ్ అయిపోతారు. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం. ఎవరు కర్మలో ఆసక్తిలో అజ్ఞానిలో వారి క్షేత్రంలో ఇలా జోషయేత్. అలా ఏం చేయాలి, నువ్వేం చేయాలి, నువ్వు జ్ఞాని అయ్యావు, నీకేమో ప్రయోజనం లేకపోవచ్చు, వారికి అలా డిస్టర్బ్ చేయకుండా నువ్వు కర్మలు ఆచరించి చూపించాలి. జోషయేత్ సర్వకర్మాణి అథవా ఆచరే సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరం. విద్వాన్ అయిన వ్యక్తి, జ్ఞాని అయిన వ్యక్తి నువ్వు అన్ని కర్మలను శ్రద్ధతో ఆచరించి వారికి కూడా గైడ్ చేయాలి, వారికి డిస్టర్బ్ చేయకూడదు, వారి చేత చేయించాలి, ఇలా చేయాలి ఇలా చేయాలని వారికి ఒక గైడెన్స్ ఇవ్వాలి, కానీ వారికి డిస్టర్బ్ చేయకూడదు. ప్రకృతేర్ క్రియమాణాని గుణై కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహమ్య మన్యతే. అంటే ఈ వ్యక్తులు ఎలా ఉన్నారంటే వారికి అహంకారం ఎక్కువ, అజ్ఞానులు. వారు అనుకుంటారు ఇది నా కర్తవ్యం, ఈ కర్మఫలం నేను తీరాలి, ఇది నాకు కావాలి, ఈ ఆసక్తి ఉంది.
దీంట్లో వారు చాలా నిశ్చితంగా ఉన్నారు. వాళ్ళకి నువ్వు డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే వారు ఎందుకు ఈ కర్మ ఆచరిస్తున్నారు, ఈ అజ్ఞానులు అవిద్వాంసులు అయిన వారు ఇలా కర్మలో నిరతులవుతున్నారే, దాన్ని ఇచ్ఛాపూర్వకంగా చేస్తున్నారు అని కాదు. వారిని ఏది చేయిస్తుంది అలా అని ఆలోచిస్తే ఇక్కడ ప్రకృతేహే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశ. ప్రకృతేహే క్రియమాణాని, ప్రకృతి వారిని చేయిస్తుంది. ప్రకృతి అంటేనే మనకి ఒక స్వభావం, మన జన్మగతంగా వచ్చిన స్వభావం. ముఖ్యంగా ఇక్కడ అంటారు అది సత్వరజ తమ ఈ 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు సమస్థితిలో ఉంటే అప్పుడు సృష్టి అనేది జరగదు. ఆ సృష్టి మొదలైనప్పుడే ఈ గుణాలలో అప్ అండ్ డౌన్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అలా అప్పుడు అది వారు పనులు చేయడం, అది కారణ కార్య ఇలా జరిగిపోతుంది. ఇలా వారు చేసే అన్ని పనులు, లౌకిక పనులు కానీ శాస్త్రీయ పనులు అన్నీ కానీ నేను చేస్తున్నాను అనుకుంటే అది అహంకారం అవుతుంది. దీనివలన అటువంటి వాళ్ళు అజ్ఞానులు మోహగ్రస్తులు అయిపోతారు. వారిని విమూఢాత్మ అంటున్నారు. ఎందుకంటే అవిద్య వలన నేనే కర్త అని వారు అనుకుంటున్నారు. వీరు శాస్త్రీయ మరియు లౌకిక వైదిక కర్మలు అని 2 విధాలు చెప్తున్నారు. ఇక్కడ లౌకిక కర్మ అంటే ఏమిటి అంటే శాస్త్రాలలో ఇది విహిత కర్మలు నిషిద్ధ కర్మలు అని చెప్పబడాయి. వాటిని మనం లౌకిక అంటాం. ఇంకా అది కాకుండా వేరే దాన్ని వైదిక కర్మలు అవి కూడా ఉన్నాయి. ఈ అన్ని టైప్ ఏ కర్మలైనా సరే ఇవన్నీ ఎందుకు ఈ వ్యక్తి చేస్తున్నాడు, అవిద్య వలన చేస్తున్నాడు, విమూఢ చేస్తున్నాడు. అది మాత్రం కాదు, ఆయన తనే అది చేయలేదు. ఎవరు చేయిస్తున్నారు అంటే గుణాల వలన పని జరిగిపోతుంది అని చెప్తున్నారు. గుణై కర్మాణి సర్వశః ప్రకృతేహే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. ప్రకృతి ద్వారా ఈ గుణాలు, ప్రకృతిలో ఉన్న ఈ గుణాలు అన్ని విధాల కర్మలను మన ద్వారా చేయిస్తుంది. ఇలా అహంకారంతో విమూఢ ఆత్మ అయినవాడు నేనే చేస్తున్నాను, కర్త అహం అని భ్రమిస్తున్నాడు. కానీ నిజమైన విద్వాంసుడైతే అలా ఉండడు అని చెప్తున్నారు. ఆ విద్వాంసుడు ఎలా ఉంటాడు, ఆయనకి తత్వవిత్తు అని చెప్తున్నారు. తత్వాన్ని తెలుసుకున్నవాడు, ఏది తత్వం, ఏది సరే ఏది తప్పు అది తెలుసుకున్నవాడు తత్వవిత్తు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగశ. ఆయన ఏం తెలుసుకున్నాడు అంటే ఈ గుణ కర్మ విభాగాల గురించి బాగా తెలుసుకుంటాడు. ఇక్కడ గుణ విభాగం కర్మ విభాగం అని 2 విధాల తత్వాల్ని ఆయనకి తెలుసు అంటున్నారు. గుణ విభాగాలు ఏమంటే మనలో ఉన్న సత్వగుణాలు, వాటి వలన మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. మనలో ఉన్న రజోగుణ, దాని పరిణామాలు పంచ కర్మేంద్రియాలు. సత్వగుణ పరిణామం పంచ జ్ఞానేంద్రియాలు, రజోగుణ పరిణామాలు పంచ కర్మేంద్రియాలు, ఇంకా తమోగుణ పరిణామాలు బయట ఉన్న విషయ వస్తువులు. మన పంచేంద్రియాలు మనందరికీ తెలుసు, చక్షు కర్ణ నాసిక జిహ్వ త్వక్, చెయ్యి మన కళ్ళు చెవి నాలుక ఇలాంటివి. ఇంకా కర్మేంద్రియాలు అంటే వాక్ పాణి పాద పాయి ఉపస్థాన్ని నిన్నని చెప్పాను. సో ఈ జ్ఞానేంద్రియాలు ఎందుకు పని చేస్తాయంటే వారు సత్వగుణ పరిణామంగా చేస్తాయి. అదే కర్మేంద్రియాలు ఎలా చేస్తాయంటే రజోగుణం వారికి ఉంది. ఇంకా విషయ వస్తువులు ఉన్నాయి, అవి ఇంకొంచెం క్రింది స్థరం అంటే వారు తమో గుణ పరిణామంగా ఉన్నారు. సో ఈ గుణాలు గుణేషు వర్తంత. ఒక పని జరిగిపోయింది, ఎవరు చేస్తున్నారు? అజ్ఞాని అనుకుంటున్నారు నేను చేస్తున్నాను, నిజంగా ఆయన చేయలేదు. గుణాలతో చేస్తున్నారు. ఇక గుణాలతో అంటే ఇక్కడ 2. మొదటిసారి గుణాలు అంటే మన ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. గుణేషు అంటే విషయ వస్తువులతో, అంటే ఇంద్రియాలు విషయ వస్తువులతో పనిచేస్తున్నాయి, ఇంటరాక్షన్ జరుగుతుంది. మన ఇంద్రియాలు బాహ్య విషయ వస్తువుల సంపర్కానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మాత్ర స్పర్శాస్త్రం ముందే చదివాం, ఇలా ఒక ఇంటరాక్షన్ వలన పని జరుగుతుంది. కానీ నిజంగా నేను చేయటం లేదు. నాలో ఉన్న గుణాలతో చేస్తున్నాయి. గుణాల ఒక్క పరిణామమైన జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు
గుణాల ఇంకొక పరిణామమైన విషయ వస్తువులతో ఇంటరాక్షన్ జరిగినప్పుడు పనులు జరిగిపోతున్నాయి. ఇతి మత్వా న సజ్జతే. ఇలా తెలుసుకున్నప్పుడు ఆయనకి ఆసక్తి అనేది ఉండదు, ఆయన ఇన్వాల్వ్ అయి అటాచ్ అయిపోడు అని చెప్తున్నారు. సో ఇలా ఆత్మ నిజంగా ఆత్మకి ప్రవృత్తి లేదు, ఈ గుణాలతోనే పని జరుగుతుంది. ఇంకా 29వ శ్లోకంలో కూడా ఈ ఐడియా కొనసాగుతుంది. ప్రకృతేర్ గుణ సమ్మూఢ సజ్జంతే గుణకర్మసు. ఈ ప్రకృతి జాత గుణాలు సత్వరజ తమో గుణాలు ఉన్నాయి, వీటి వలన మరో మూఢ అంటే అజ్ఞానులు మనం సమ్మోహితలు అయిపోయాము, అజ్ఞానంలో మునిగి ఉన్నాం. దాని వలన ఈ గుణకర్మసు సజ్జంతే, ఈ కర్మలతో మనం బాగా అటాచ్డ్ అయి మనం పని చేస్తున్నాము, ఆసక్తి మనకి. ఈ కర్మలు ఎలా జరిగింది అంటే వారంటారు, గుణత్రయాలు శరీరేంద్రియ సంఘాతం ద్వారా పరిణితులై కర్మలను చేయిస్తున్నాయి. ఇవి గుణాలు మళ్ళీ వీటితోనే జరిగింది. అయితే ఈ వ్యక్తి ఆ సమ్మూఢులై ఆసక్తి వలన నేను చేస్తున్నాను అని అనుకుంటాడు. ఇది ఇక్కడ కృష్ణవిద్ అకృష్ణవిద్ అని 2 టైప్ పీపుల్ ఉన్నారు. అకృష్ణవిద్ అంటే వారు అజ్ఞానులు, వారికి తెలియదు. కృష్ణవిద్ అంటే వారికి తెలిసిన వారు. ఏం తెలుసు? వారి గుణకర్మ విభాగం అంతా తెలుసు, వారి తత్వవిత్తులు. ఇటువంటి వాడు తాన్ అకృష్ణవిదో మందలు అంటే జ్ఞానం తక్కువ ఉంది, తెలివి తక్కువ ఉన్నవాళ్ళు మందులు. ఈ అజ్ఞానులను కృష్ణవిద్ న విచాలయ, వీరు వారిని ఊరికే డిస్టర్బ్ చేయకూడదు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావా, నీకు నిశ్చయంగా నీకు చాలా నువ్వు దిగజారిపోతావు, నీకు బంధనం వస్తుంది, ఇది వస్తుంది, చూడు నేను ఎలా ఉన్నాను, అలా నువ్వు కంపేర్ చేసుకొని నువ్వెలా ఉన్నావో వారు కూడా అలాగే ఉన్నారు. మీకు బ్రహ్మజ్ఞానం కలిగితే, ఆయన సాధారణ వ్యక్తి, ఆయనకి బ్రహ్మజ్ఞానం కలగలేదు, ఆయన ఏం చేస్తాడు, కొంచెం పూలతో పూజ చేయమంటే హ్యాపీగా చేస్తాడు. ఆయనకి ఇవంతా నువ్వు చేస్తున్న తప్పు అంటే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాడు, అది కూడా వదిలేస్తాడు. ఇటు బ్రహ్మజ్ఞానము కలగదు, ఇక్కడ సాధారణ పూజ చేసి ఒక ఆనందం వస్తే అది కూడా ఉండదు, ఇటు లేదు అటు లేదు, అది భ్రష్ట అయిపోతాడు. అందుకే వాళ్ళని ఇలా నా విచాలేదు, నువ్వు కన్ఫ్యూజ్ చేయొద్దు, నీకేమో తెలుసు, నువ్వు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం అవసరం లేదు. అయితే ఏం చేయాలి, ఎలా చేయాలి, అది కూడా ఆయనే నేర్పిస్తాడు. మనం ఎలా పని చేయాలంటే, ఎలా చేస్తే నువ్వు బంధన నుంచి ముక్తి పొందగలుగుతావు, దానికి దారి చూపిస్తున్నాడు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేతస. ఆధ్యాత్మ చేతస్సుతో నువ్వు చేయాలి. విషయ వస్తువుల పట్ల ఆసక్తి ఉన్న ప్రాపంచిక మనసుతో కాదు, ఆధ్యాత్మికతతో, స్పిరిచువల్ బుద్ధితో, ఆ హయ్యర్ బుద్ధితో నువ్వు పని చేయాలి. నేను ఆత్మ అనే బుద్ధితో నువ్వు పని చేయాలి. అంతేకాదు అన్ని పనులను నాకు సమర్పించు. సర్వాణి కర్మాణి మయి సన్యస్య. మయి అంటే ఇక్కడ కృష్ణుడు ఒక వ్యక్తి అని మనం తీసుకోకూడదు, ఆయన ఎప్పుడు హయ్యెస్ట్ రియాలిటీ పరమాత్ముడు, సర్వజ్ఞుడు పరమేశ్వరుడితో ఆయన ఐడెంటిఫై చెప్తాడు. నేనేమో వసుదేవ దేవికి సుతుడు, ఇలాంటి ఒక వృష్ణి వంశంలో జన్మించాను, ఒక మానవ రూపంలో కాదు, ఆయన పరమేశ్వరుడు అనే భావంతో ఆయన చెప్తాడు. మయి సర్వాణి కర్మాణి, నాకు అన్నీ సమర్పించు, నేను అన్నీ చూసుకుంటాను, నాకు నువ్వేం చేయాలి అంటే ఎవరికి ఇది చెప్తున్నాడు అంటే, అజ్ఞానులకి ఎవరికి కర్మలయందు అధికారం ఉందో వారికి శ్రీకృష్ణుడు ఇలా ఉపదేశం ఇస్తాడు. నువ్వు పని చేయాలి, నీకు ఉపాయం లేదు, పని చేయాలి, చేస్తాం, కానీ ఎలా చేయాలి, అన్ని ఫలాన్ని నాకు సమర్పించు, ఆధ్యాత్మ బుద్ధితో పని చేయి. నిరాశి నిర్మమం. ఆశ అంటే మనకి ఎప్పుడూ హోప్స్, ఏమేమో ఇవి జరుగుతుంది, అది జరుగుతుంది, మన ఫ్యూచర్ గురించి చాలా హోప్స్తో ఉంటాం. అలాగే మమకారం, నాది, నేను నాది, ఈ అహంకారం మమకారంతో ఇవే బంధనాల మూల కారణం. ఈ ఆశ, హోప్స్ ఇలా అంటే మనం హోప్లెస్గా ఉండాలా, డిప్రెస్డ్గా అని అర్థం కాదు. మనకి అనవసరంగా ఏవేవో కల్పించుకొని ఏం జరుగుతుందో భవిష్యత్తులో అలా ఆశ, ఆ కోరికలతో మనం ఉండకూడదు. అలాగే నేను నాది అనే అటాచ్మెంట్ కూడా మనం వదిలేసి యుద్ధస్వ విగచ జ్వరగా. యుద్ధస్వ అంటే నువ్వు కర్మ చేయి, కర్మ చేయకుండా నువ్వు ఉండకూడదు. యుద్ధం అందరూ, ఇది అర్జునుడు అయితే యుద్ధం చేస్తాడు, మనలాంటి వాళ్ళేమి మన కర్మలను మనం చేయాలి. ఎలా కర్మలు అది ఒక సాధారణ కర్మ అవచ్చు, ప్రతి ఒక్క దానిని భగవంతుడికి సమర్పించి
నువ్వు అహంకారం మమకారం ఇది లేకుండా నువ్వు పని చెయ్యి, అధ్యాత్మ చేతస్సుతో పని చెయ్యి. విగత జ్వర, ఇప్పుడు జ్వరం వచ్చేసింది ఏంటి? శరీరానికి జ్వరం వస్తుంది, మనసుకు కూడా ఒక విధమైన జ్వరం వస్తుంది. మైండ్ ఈ డిప్రెషను మోహ ఇవన్నీ జ్వరమే. అర్జునుడు అలా మోహగ్రస్తుడైపోయాడు, భయపడిపోయాడు. ఎలా యుద్ధం చేయాలి? ఆయన చేజారి ధనుసంతా పడిపోయింది. అలాంటి స్థితిలో నర్వస్గా ఉన్నాడు. అది కూడా ఒక జ్వరం లాంటిది. ఈ జ్వరాన్ని వదిలేసి, విగత జ్వర అంటే జ్వరాన్ని వదిలేసి అంటే నువ్వు కామ్గా పీస్ఫుల్గా ఈ యుద్ధాన్ని చేయి అని చెప్తున్నాడు. అధ్యాత్మ బుద్ధితో సర్వకర్మలను నాకు సమర్పించి ఆశ మమకారం వదులుకొని శోకరహితుడై యుద్ధం చేయి. ఇక్కడ నేను అంటేనే ఆయన ఎప్పుడు వాసుదేవుడు, పరమేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వాత్ముడు అయిన నేను అని చెప్తాను. నాయందు అన్ని కర్మలు నువ్వు ఈశ్వరార్పణంగా చేసి, ఎలా అంటే ప్రభు సేవలో భృత్యుడు ఎలా చేస్తాడో అలాగే కంపారిజన్ ఇస్తాడు శంకరాచార్యులు. ఒక మాస్టర్ అండ్ సర్వెంట్ ఎలా నేను చేయాలి ఆయనకి ఇలాంటి భావంతో, నాది కాదు ఆయనది. శ్రీరామకృష్ణులు అనేవారు, ఒక పని అమ్మాయి ఎలా పని చేస్తుంది, నా రాముడు నా కృష్ణుడు అని చెప్తుంది. ఆమె బాగా తెలుసు నా నిజమైన పిల్లలు ఎక్కడో గ్రామంలో ఉన్నారు, ఇదంతా నాది కాదు. అయినా అలా ప్రభు సేవలో భృత్యుడు పని చేస్తున్నప్పుడు ప్రభు కోసం చేస్తాడు. ఇక్కడ నేను నాది అనే మ్యాటర్ లేదు. అలాంటి నిశ్చింతంగా సంతాపరహితుడై నువ్వు పని చేయి. ఇలా కర్మ చేయడం, ఇది ఈ ఆచరణం, ఇది ఇలా చేయాలి అనేది నా మతం, ఇది నా అభిమతం అని చెప్తారు. ఏమే మతం ఇదం, ఇలా నువ్వు చేయాలి అనేదే నా మతం, నా అభిప్రాయం. అది నేను ప్రమాణంగా సప్రమాణంగా నీకు బాగా అన్నీ చెప్పేశాను. దీనిని నిత్యము నువ్వు అనుష్ఠించాలి, శ్రద్ధావంతుడై అనసూయుడవై అనుష్ఠించాలి అంటున్నారు. అందుకే శ్రద్ధ లేకపోతే మనకి ఎక్కడ కూడా మనకి సక్సెస్ దొరకదు. ఏ పని చేసినా ముఖ్యంగా మనకి శ్రద్ధతో మనం చేయాలి. ఇక్కడ ఎలాంటి మన గురువాక్యంలో శ్రద్ధ, శాస్త్రవాక్యంలో శ్రద్ధ, ఆత్మశ్రద్ధ ఇలాగంతా చెప్తారు. మన శ్రద్ధతో మనకి పని చేయాలి. ఇతరుల మీద అనసూయంతో అలా పోలించుకొని మనకి ఒక వేరే వాళ్ళను డౌన్ చేయాలి అనే భావంతో కాదు, మనం సరిగా చేయాలి. ఇలా చేస్తే నువ్వు నిజంగా ఈ బంధన ముక్తుడైపోతాడు. ముచ్యంతే తేపి కర్మభిః, ఇటువంటి వారు ధర్మ అధర్మ కర్మ అన్ని నుంచి ముక్తులైపోతారు అని సాక్షాత్ భగవంతుడు మనకి ఎలా కర్మ చేస్తే ఈ పాప పుణ్యాలను మనం ముక్తులవుతాము అని చెప్తారు. ఇలా నువ్వు చేయకపోతే ఏమవుతుంది అది కూడా చెప్తున్నాడు. ఇది నా మతం అని తెలిసిన తర్వాత కూడా దానిని నువ్వు అనుసరించకుండా నువ్వు ఇష్టం అన్నట్లు చేస్తే, ఏ త్వేతదభ్యసూయంతో నా అనుతిష్టంతి మే మతం, నా మతాన్ని నువ్వు ఇలా నేను చెప్పినట్లు శ్రద్ధగా చేయకపోతే, నన్ను నిందించి క్రిటిసైజ్ చేస్తూ ఒక ఏదో మనసులో వేరే భావాలను పెట్టుకొని వ్యతిరేకంగా చేస్తున్నవాడు, ఏ త్వేతద్ అభ్యసూయంత, అటువంటి వాడి గతి ఏమవుతుంది అంటే సర్వజ్ఞాన విమూఢాన్ తాన్ విద్ధి నష్టాన్ అచేతసః, ఆయన వివేకం నష్టమైపోతుంది, సర్వజ్ఞానము నష్టమైపోతుంది. ఇక్కడ సర్వజ్ఞానం అంటే చెప్తున్నారు కర్మజ్ఞానం, సగుణ జ్ఞానం, నిర్గుణ జ్ఞానం అంటే 3 విధాలుగా అన్నారు. ఈ అన్ని విధాల అన్ని టైప్ నాలెడ్జ్ కూడా మనకి నష్టం అయిపోతుంది. ఎలా మనము భగవంతుడు చెప్పిన దాన్ని సరిగా ఫాలో అవ్వకపోతే మనం విపరీతంగా చేస్తే నష్టమైపోతాము అని చెప్తున్నారు. ఇటువంటి వాడు నిజంగా వారి లైఫ్ వేస్ట్ అని అర్థం. తర్వాత చెప్తాడు ఇంద్రియస్యేంద్రియస్యార్థే రా. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాడు, ఎందుకు ఒక వ్యక్తి ఇలా తప్పు చేస్తాడు, ఎందుకు ఒక వ్యక్తి భగవంతుని మతాన్ని అనుసరించక ఉంటాడు, ఎందుకు స్వధర్మ ఆచరణను మానేసి పరధర్మను అనుష్ఠిస్తున్నాడు, ఎందుకు భగవంతుని శాసనాన్ని అతిక్రమిస్తాడే, ఎందుకు దానికి భయపడకుండా ఉన్నాడు అంటే శ్రీకృష్ణుడు చెప్పాడు ఏం చేయాలి, ఒక జ్ఞాని కూడా స్వభావం అనుగుణంగానే పనిచేస్తాడు. ఇంకా సాధారణ వ్యక్తుల గతి ఏమిటి, మనలాంటి ఆర్డినరీ వ్యక్తులు ఏం చేస్తాం, మహాజ్ఞాని కూడా ఎన్నోసార్లు తప్పు చేస్తాడు అని చెప్తాడు.
ఇంద్రియస్య ఇంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితో తయో న వశమాగచ్చేత్ తౌహ్యస్య పరిపంథినం. ముందు చెప్పలేదు. సదృశం చేష్టతే స్వస్య ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కింకరిష్యతి. అంటే ప్రకృతే స్వస్య ప్రకృతే సదృశం, తన ఒక్క ప్రకృతికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి ఒక స్వభావం అనేది ఉంది. సత్వరజ తమో గుణాలు ఒక కాంబినేషన్ మనలో ఉన్నది. జన్మం నుంచే మనకి ఒక స్వభావం వచ్చింది. ఈ స్వభావం వలన మన పనులు కూడా ఉంటాయి. జ్ఞానవాన్ అపి, మహాజ్ఞాని కూడా ఆయన ఇలా చేస్తాడు అని చెప్తున్నారు. ఒక జ్ఞాని కూడా స్వభావాన్ని అనుసరించే ప్రవర్తిస్తున్నారు. అన్ని ప్రాణులు స్వభావరీత్యానే పని చేస్తున్నప్పుడు వారిని ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని మనం శాసనం చేస్తే, నిగ్రహం చేస్తే ఏమవుతుంది? చేసినా ఎక్కువ లాభం ఉండదు. ఎన్నో ఉపదేశాలు మనం ఇవ్వచ్చు, అయినా అవదు. ఎందుకంటే మన ప్రకృతి. ఇక్కడ ప్రకృతి అంటే ఏమంటారంటే ఈ జన్మలో వేరే వేరే జన్మలో చేసిన పూర్వకృత పుణ్య పాప కర్మల సంస్కారాలే ప్రకృతి అని శంకరాచార్యులు చెప్తున్నారు. ఎక్కడి నుంచి మనకి ప్రకృతి వచ్చింది? జన్మం నుంచి ఒక వ్యక్తి మంచిగా ఉన్నాడు, ఒక చెడ్డగా ఉన్నాడు, బుద్ధివంతుడుగా ఉన్నాడు, ఇలా ఉన్నాడు. ఇవంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జన్మలో కానీ మన పూర్వ జన్మలో కానీ చేసిన కృత పాప పుణ్యల పరిణామంగా మన సంస్కారాలు తయారై ఉన్నాయి. దానికి అనుగుణంగానే ప్రతి ఒక్క వ్యక్తి ప్రవర్తిస్తున్నాడు. ఇంకా జ్ఞాని అయిన తర్వాత కూడా ఆయన డ్రాగ్ చేస్తుంది. ఇంకా సాధారణ వ్యక్తులు మన విషయాన్ని ఇంకా చెప్పడం అవసరమే లేదు. ఇందుకే నేను కానీ ఇతరులు కానీ నిషేధించిన లాభం లేకపోతుంది. ఈ ప్రకృతిని నిగ్రహించడం అనేది చాలా కష్టం అని చెప్తున్నారు. అలా అయితే ఎక్కడ ఉన్నాయి మన ఈ శత్రువులు? ఎక్కడి నుంచి మనకి ఈ వీక్నెస్ వస్తుంది? ఎందుకు ఇలా చేస్తున్నాం? ఈ స్వభావం అంటే ఇంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితో. మనలో ఉన్న ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. తర్వాత ఇంద్రియస్య అర్థ అంటే విషయ వస్తువులు, రూపరసగంధ శబ్దస్పర్శలు. ఇవి ఒకటికొకటికి ఎప్పుడైనా మన కాంటాక్ట్ వచ్చినప్పుడు రాగద్వేష ఇవి రెండు వస్తాయి ఒకరిలో. అంటే మనకి అనుకూలమైన వస్తువులు, వ్యక్తులు, విషయాలు వస్తే దానికి రాగ అంటే అటాచ్మెంట్ వస్తుంది. ఇంకా మనకి ప్రతికూలమైన వాళ్ళు వచ్చినప్పుడు మనకి ద్వేషం వస్తుంది. ఇలా మనలో లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇష్టం అయిష్టం, అటాచ్మెంట్ అవర్షన్ అందరిలో మనలో ఆల్రెడీ ఉన్నాయి. ఇది ఎప్పుడైతే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు విషయవస్తుల సంపర్కానికి వస్తావో అప్పుడే ఇది జరిగిపోతుంది. మనకి తెలుసుకోకుండానే ఇలా మనకి లైక్స్ అండ్ డిస్లైక్స్ వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే, అయితే అన్నీ స్వభావరీత్యా జరుగుతుంది కదా, నేనేం చేయకుండా ఊరికే కూర్చొని ఉండాలా? శాసనం చేసినా లాభం లేదు అని చెప్తున్నారే అంటే అలా కాదు. మనం కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. పురుషాకారం, స్వప్రయత్నం దానికి ఎప్పుడు ఒక ఇంపార్టెన్స్ ఉన్నది అని చెప్పి తయోహో న వశమాగచ్చేత్ తౌహి అస్య పరిపంథినం. ఇవే నీ శత్రువులు. ఇవి చెప్తున్నాడు, ఇవి ఆయన దారి కాచే దొంగలు అని చెప్తున్నాడు. ఇవి పరిపంథినం అంటే మనకి దొంగల్లాగే మమ్మల్ని మీద ఆక్రమణం చేస్తాయి. దాన్ని మనం కాన్షియస్గా తెలుసుకొని వాటి వశానికి మనం వెళ్ళకూడదు, కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. అంటే మన ఇలా ప్రకృతి ఎక్కడ తీసుకెళ్ళిపోదో అక్కడ వెళ్ళిపోతాం కదా, ఇంకా ఏం చేసి ఏం లాభం అని ఒక నిరాశతో మనం అలా డిప్రెస్ అవ్వకూడదు. మనం ఎలాగైనా మనం దీనిని జయించాలి అని మనం ట్రై చేయాలి. అది అప్పుడు జయించినప్పుడే మనకి రక్షించబడతాం. కాబట్టి మనం ఎప్పుడు అలా చేయవలసి ఉంటుంది అని చెప్తున్నారు. ఈ పురుషాకారం, శాస్త్రోపదేశం ఇవి అవసరం ఉన్నది. రాగద్వేషుల వశానికి రాకుండా ఉండాలంటే ఇవంతా మనకి అవసరం ఉంది. దానిని మనము కంట్రోల్ చేసి మనం ఈ స్వధర్మ పరిత్యాగం, పరధర్మాన్ని అనుష్ఠానం చేయడం ఇది చేయకుండా నిగ్రహించాలి. అప్పుడు శాస్త్ర దృష్టి ఎప్పుడు మనకి కలుగుతుందో అప్పుడు మన ప్రకృతి వశం కాకుండా ఉండి మనం శ్రేయో మార్గంలో వెళ్తాం.
శ్రేయో మార్గానికి విఘ్నాలే ఇవి అని చెప్పారు. ఈ విఘ్నాలను మనం తట్టుకోవాలి, రాగద్వేషాలని. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠిత. అంతేకాదు, మనమే అనుకుంటాము వేరే వాళ్ళు చేస్తున్న పని చూస్తే మనకు బాగా ఇష్టమవుతుంది. నాకెంత మంచి పని ఇచ్చినా నాకు అది నచ్చదు, వాళ్ళు చేసే పని నేను చేయాలి అనుకుంటాను. కృష్ణుడు నువ్వు బాగా చేసినా అది అవసరం లేదు, నీ పని నీ చేయాలి, నీ పని బాగా చేయలేకపోయినా ఇదే నువ్వు ట్రై చేయాలి, కానీ ఇది వదిలేసి ఇంకొకరిని చూసి వారిని ఫాలో అవ్వకూడదు అని చెప్తున్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణ అంటే స్వధర్మం, దానిని స్వధర్మ ఆచరణం చేస్తున్నప్పుడు అదే మనకి శ్రేయస్సు. విగుణ పరధర్మాత్, పరధర్మాన్ని బాగా మనం స్వధర్మో విగుణ, స్వధర్మాన్ని తప్పుగా చేసినా అంత బాగా చేయకపోయినా పరధర్మాత్ స్వనుష్ఠిత, పరధర్మాన్ని చాలా బాగా ఆచరించిన ఈ స్వధర్మాన్ని చేయడమే మనకి శ్రేయస్సు. వేరే వాళ్ళ పనిని నేను బాగా ఇచ్చేస్తాను, నా పని మాత్రం సరిగా చేయలేను అంటే అవదు. నా పని బాగా చేయడం అవసరం, ఎంత కుదురుతుందో అంత చెయ్యి, కానీ వేరే వాళ్ళ పనికి చూసి నువ్వు అక్కడ వెళ్ళడం అవసరం లేదు. ఎందుకంటే స్వధర్మే నిధనం శ్రేయ, ఈ స్వధర్మంలో చేస్తూ నువ్వు మరణించినా పర్వాలేదు. పరధర్మో భయావహ, వేరే వాళ్ళ ధర్మం అంటే అది భయానకంగా భయంతో కూడినది. సద్గుణాలతో అనుష్ఠించిన పరధర్మం కంటే గుణహీనమైన స్వధర్మమే మేలు. పరధర్మం ఆచరిస్తూ జీవించడం కంటే స్వధర్మంలో నిలిచి చనిపోవడమే మేలు అని చెప్తున్నారు. ఎందుకంటే పరధర్మం అనేది భయంకరమైనది. అదే చెప్పాను, మన జన్మం నుంచే పూర్వ సంస్కారాల వశంతో మనకి జన్మ నుంచే కొన్ని టెండెన్సీస్ ఉంటాయి. జన్మగతంగానే మనకి లైక్స్ డిస్లైక్స్ సంస్కారాలు మమ్మల్ని లీడ్ చేశాయి. తర్వాత ఈ జన్మంలో ఎక్కడ జన్మించామో మన చుట్టూ ఉన్న ఇవి అంతా ఉంటాయి. ఈ ఎక్కువ మందికి ఈ మన సరౌండింగ్స్, మన పాస్ సంస్కారాలు ఇవే మా సధర్మాన్ని మనకి గైడ్ చేస్తుంది. కానీ వ్యతిరేకంగా కూడా ఒక వ్యక్తి దీని నుంచి అధిగమించిపోయే సాధ్యత కూడా ఉన్నది. కానీ సాధారణంగా మనకి ఫస్ట్ మనం ఎక్కడ జన్మించాము, ఎవరికి జన్మించాము, నా చుట్టూ ఉన్న వ్యక్తులు, నా బ్యాక్గ్రౌండ్, నా పాస్ట్ బర్త్ సంస్కారాలు ఇవే స్వధర్మాన్ని మనకి జనరల్గా సూచిస్తుంది అని తీసుకోవచ్చు. అంటే నాకు దేని మీద గ్రాడ్యువల్గా నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది, నాకు అవకాశాలు వస్తాయి. కొందరికి ఇది నచ్చుతుంది, కొందరికి అది నచ్చదు. మీరు రెండు ఒకరికి ఒక స్టూడెంట్కి సైన్స్ పడడానికి, ఆర్ట్స్ చదవడానికి మీరు అవకాశం ఇవ్వండి. ఒకరికి సైన్స్లో బాగా అవుతారు, ఇంకో ఆర్ట్స్లో బాగా చదువుతారు. అంటే ఆ వ్యక్తి యొక్క ఆ లైక్స్, ఆ సంస్కారం వలన అలా ఏదో ఒక పని ఉంది. ఒకరికి ఒక బ్రాహ్మణ కులంలో జన్మించిన డాక్టర్గా పని చేయడం ఒకరికి నచ్చింది. ఆ వ్యక్తి బ్రాహ్మణత్వ ఆ వేదాధ్యయనం కంటే ఆ సేవ చేయడంలో ఆదర్శంగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. అది ఆ వ్యక్తి యొక్క స్వధర్మం. అంటే నా గుణాలు, నా నేచరు నన్ను ఎక్కడ లీడ్ చేస్తుందో అది నా స్వధర్మం. ఎందుకు ఇలా లీడ్ చేస్తుంది అంటే పూర్వకృత కర్మ పాప పుణ్యాల పరిణామంగా అలా వస్తుంది. ఈ జన్మములు కూడా నీకు చాలా వరకు అలాంటి పొజిషన్లోనే నాకు అది సహాయం చేస్తుంది. కొన్ని క్షేత్రంలో విలక్షణమైన స్థితిలో మనం జన్మించిన మన స్వభావం ఎక్కడ ఉందో అక్కడికే మేము వెళ్తాం. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో మనం ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని వేరే విధంగా మమ్మల్ని పూల్ చేసినా మేము వెళ్ళాము. అంటే నా లోపల ఉన్న నేచర్ నన్ను అక్కడికి గైడ్ చేస్తుంది. అది నా స్వధర్మం అని మేము తెలుసుకోవాలి. తరువాత శ్రేయాన్ ఇదైంది 35 అయింది. పరధర్మం అనేది భయావహం. అది పరధర్మాన్ని ఎంత బాగా చేసినా అది మనకి నరకాది భయాలు కలిగిస్తుంది అని చెప్పారు. ఇంత చెప్పిన తరువాత కూడా అర్జునుడికి ఇంకా సంశయాలు పోలేదు. ఆయన సంశయం అడుగుతున్నాడు, ఏ కారణంతో మనం పాపం చేస్తున్నాము? అత కేన ప్రయుక్త అయం పాపం చరితి పురుష అనిచ్చన్నపి వాష్ణేయ బలాదివ నియోజిత. ఎన్నోసార్లు నేను ఇలా ఈ పని చేయను అని అనుకుంటాం, అయినా చేసేస్తాం. ఎవరు నన్ను చేస్తున్నారు?
నేను ఇది తప్పు, నేను చేయకూడదు అనుకున్నప్పటికీ కూడా లోపల నుంచి అనిచ్చన్నపి, నాకు ఇచ్చ లేదు, ఇది చేయడానికి నేను వద్దనుకున్నాను, అయినా లోపలున్న నా గుణాలు, ఆ ప్రకృతి నన్ను ఎలాగో బలాతివా బలవంతంగా నన్ను ఆ కర్మలో నియోజితంగా చేస్తుంది. ఎవరు నన్ను ఇలా తప్పులు చేయడానికి, పాపం చేయడానికి ప్రేరణ ఇచ్చేది ఎవరు అని ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు ముందు కూడా చెప్పాడు. అంటే మళ్ళీ ఇప్పుడు ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సెకండ్ చాప్టర్లో విషయ వస్తువుల గురించి ధ్యానం చేస్తూ చేస్తూ ఆసక్తి వస్తుంది, దానికి అడ్డు వస్తే కోపం వస్తుంది, ఇలా కారణాలు ముందే చెప్పాడు. ఆ కామక్రోధాలు కారణాలు అనేది అక్కడే మనం ముందే తెలుసుకున్నాం. ఇంకా రాగద్వేషం అని అది కూడా మన శత్రువులు, ఇవంతా చెప్పిన తర్వాత కూడా పూర్తిగా ఆయనకి క్లియర్ అవ్వలేదు అర్జునుడికి, ఇంకా అనిశ్చితంగా ఉన్నట్లు ఉంది. మనం మంచి కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డ కర్మలు చేస్తే పాపం, రిజల్ట్ ఆఫ్ కర్మ. అంటే ఎందుకు నేను పాపకర్మ చేస్తాను, పాపకర్మ చేయడానికి ఏది, ఇది కర్మ గురించే చెప్తున్నారు. పాపం ఎందుకు వస్తుంది అని కాదు, దేని వలన ప్రయుక్తుడై నేను పాపాచరణ చేస్తాను అనే అర్థంలో చెప్తున్నారు. ఒక వ్యక్తి మంచి సదాచరణ చేస్తాడు, ఇంకో వ్యక్తి పాపాచరణ చేస్తాడు. ఎందుకు, ఎవరు వారిని చేస్తున్నారు, ఏ క్వాలిటీస్, అలా ఏ గుణాలు ఆయన ఫోర్స్ చేస్తుంది. ఈ గుణాలు అప్పుడు చెప్తాడు. కామయేష క్రోధయేష, మనకి ఇష్టం కాకపోయినా ఎందుకు పురుషుడు పాపాచరణ చేస్తున్నాడు, బలవంతంగా ఆయన ఎలా చేయడం ఏది అంటే అది ముందే చెప్పాను. రాజాజ్ఞని సేవకుడు ఎలా ఫాలో చేస్తాడో అలా మనలో ఉన్న ఈ సంస్కారాలని, టెండెన్సీని మనం ఫాలో అయ్యి వెనుక వెళ్ళి చేస్తూ ఉన్నాము. ఇలా బలవంతంగా మమ్మల్ని ఫోర్స్ చేసి ఎవరో చేయిస్తున్నారు. అది ఏది అంటే కామయేష క్రోధయేష, మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అంటారు. ప్రధానంగా మొదటిది కామం, దాని నుంచి క్రోధం, తర్వాత ఒకటికొకటి అలా మనకి లీడ్ చేస్తుంది. ఏష కామయేష క్రోధయేష, అదే కామం, మన కోరికలు, మన డిజైర్స్. క్రోధ ఎప్పుడు మనకి అది మన కోరికలు మనం తీర్చోలేకపోతాము, ఎవరైనా మనకి అబ్స్ట్రక్షన్ తీసుకొని వస్తారు, వెంటనే మనకి కోపం వస్తుంది, అది కోపానికి కారణం. కామ నుంచే కోపం అనేది వస్తుంది. రజోగుణ సముద్భవ, ఈ రూట్లో మన రజోగుణ ప్రధానంగా ఉంది. ఎవరిలో సాత్విక గుణం ప్రధానంగా ఉందో వారిలో ఇది కంట్రోల్లో ఉంటుంది, ఎప్పుడు కొంచెం అంతర్ముఖంగా భగవద్భావంతో ఉంటారు. ఇంకా తమో గుణం ఉన్నవాడు అది కూడా లేదు, కామక్రోధాన్ని చూపించే శక్తి కూడా వారికి లేదు, అంత వారు అలసతతోనే ఉంటారు. ఏది మంచి పని కాదు, చెడ్డ పని కూడా చేయడానికి వారికి సామర్థ్యం లేదు, అలాంటి వారు. ఇక్కడ అయితే ఇది రజోగుణం నుంచి నేను పనులు చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఎప్పుడు మనకి ఏదో ఒకటి చేయాలి, ఉద్యోగం, నేను ఈ జాబ్ తెచ్చుకోవాలి, ఇన్ని కోర్సెస్ చేయాలి, ఇంకా ముందుకు ఇది చేయాలి, ఏదేదో ఉంటుంది. అది మన రజోగుణం నుంచి, యాక్టివిటీస్ నుంచి మనకి ఈ స్వభావం వస్తుంది. ఇవి ఎలా ఉంది అంటే మహాశనం, ఇది చాలా ఎంత ఇచ్చినా దాన్ని తినేస్తుంది అని చెప్తున్నారు. మహాపాపిష్టమైనది. విధ్యేనం ఇహ వైరిణం, ఇవే వైరిలు అను నువ్వు నాకు తెలుసుకోవాలి. అన్ని అనర్థాలకి కారణమైన ఈ శత్రువులు ఎవరో విను, నేను చెప్తున్నాను అని భగవంతుడు చెప్తాడు. రజోగుణం వలన కలిగే ఈ కామమిది, క్రోధం, ఇవి మహాపాపి, తీరని ఆకలి దానికి అంటున్నారు. అదే శత్రువు అని తెలుసుకో. ఇక్కడ భగవాన్ ఉవాచ అంటే భగవాన్ అంటే ఏమి అని కూడా శంకరాచార్యులు కొద్దిగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. భగవాన్ అనే శబ్దానికి భగాది షట్ ఐశ్వర్యాలు, సంపత్తులు ఉన్న వ్యక్తికి భగవాన్ అంటారు. అవి సంపూర్ణ ఐశ్వర్యం, వీర్యము, యశస్సు, లక్ష్మి, వైరాగ్యము, మోక్షము, ఇవి కలిగిన వ్యక్తి భగవాన్, భగవంతుడు అని విష్ణు పురాణంలో చెప్పబడింది. ఇంకో చోట్ల భాగవతంలో వేరే చోట్ల అంటారు, ఎవరైతే ఉత్పత్తి, ప్రళయ, పుట్టుక, చావులు, విద్య, అవిద్య తెలిసినవాడో ఆయన కూడా భగవంతుడు, వాసుదేవుడు అని అంటారు. సో ఇక్కడ అనర్థానికి మూల కారణాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దానిని ఎలా తెలుసుకుంటే కదా మనం దానిని కంట్రోల్ చేయగలుగుతాము.
తృష్ణయా హి అహంకారిత అంటారు. తృష్ణా కారణంగానే మనం అందరి పనులను చేస్తున్నాము. ఇది ఎలా అనలా అంటే ఒక చెప్తున్నారు, నా అలా అంటున్నారు. అలం అంటే సంస్కృతంలో చాలు, ఎనఫ్ అని. నా అలం అంటే ఇంకా కావాలి, నాట్ ఎనఫ్. అనలం అంటే అది ఫైర్ లాంటిది. మీరు అలా అగ్నిలో నువ్వు ఎంత వేసినా అంత అది దగ్ధం చేసేస్తుంది. ఇంకా వెయ్యి, ఇంకా వెయ్యి. అలా కామ, మనలో ఉన్న డిజైర్స్ కూడా అలా ఉన్నాయి. మహాశనం ఎక్కువ భుజిస్తుంది, ఎంత ఇచ్చినా తృప్తి లేదు, ఇంకా కావాలి. అలాంటి అది మహాపాపి అని, దానికి బానిసులై మనం చేస్తున్నాము అని. ఇవే వైరి అని నువ్వు తెలుసుకో. ఇవి ఏం చేస్తుంది, ఎలా పని చేస్తాయి అంటే మనలో ఉన్న వివేకాన్ని కప్పివేస్తున్నాయి. ఈ కామక్రోధాలు వారు ఎలా యాక్షన్ అంటే మన లోపల వివేకం అనేది ఉన్నది, లేదని కాదు, దానిని ఆవృతంగా చేసేసింది. అది ఎలా ఆవృతంగా అంటే 3 ఇక్కడ కంపారిజన్ ఇచ్చారు. ధూమేన ఆవ్రియతే వహ్ని యథా ఆదర్శో మలేనచ యథోల్బేనావృతో గర్భ. ఎలా ఒక వెలుగునిచ్చే నిప్పుతో మనము చీకటిని కలిగించే ఈ పొగ కూడా పుట్టుతుంది. ఈ పొగతో ఆ నిప్పు అనేది కప్పివేసింది అని చెప్తున్నారు. అలాగే ఒక ఆదర్శ అంటే ఒక మిర్రర్, ఒక దానిలో బాగా మురికి చేత ఈ అద్దం కూడా మనం ఏమి ప్రతిబింబాన్ని చూసుకోలేకపోతాం. అలాగే మావి చేత గర్భము కప్పబడినట్లు, ఒక గర్భిణి గర్భం ఎలా కప్పబడి ఉందో ఇలా ఈ కామ, ఈ క్వాలిటీ ద్వారా మనలో ఉన్న జ్ఞానం అనేది కప్పబడి ఉన్నది. సో ఇలా చేసి వివేకాన్ని అది మనకి కవర్ చేసేసింది. వివేకం పని చేయడానికి మనకి అవకాశం ఉండటం లేదు, అలా చేస్తుంది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేనచ. అంటే ఇలా ఇది అని చెప్పాం కదా. 38వ శ్లోకంలో ఇది తేన ఇదం ఆవృతం. ఇదం అంటే ఏది అంటే 39లో అంటారు, అదే వివేకం అనేది. మనలో ఉన్న జ్ఞానము వివేకం అని, అది తీరని ఆరని దాహం దానిది అంటున్నారు. ఈ కామము జ్ఞానాన్ని కప్పిబడి ఉంది. జ్ఞానికి అది ఎప్పుడు నిత్య శత్రు. ఇది నన్ను అనర్థానికి అంటే ఆ జ్ఞాని అజ్ఞానిలో డిఫరెన్స్ ఏమి అని చెప్తే, జ్ఞానికి తెలుస్తుంది ఇది నా శత్రు, నన్ను అనర్థంలోకి తీసుకొని వెళ్తుంది కనుక ఆయనకి దుఃఖం కలుగుతుంది. జ్ఞానికి తెలుస్తుంది, కానీ మూర్ఖుడికి నేను తప్పు చేస్తున్నా అనేది కూడా తెలియదంట. మూర్ఖుడు ఈ కామక్రోధ అవే నా మిత్రుడు అని భ్రమిస్తాడు, దానితోనే ఆయన కార్బార్ చేస్తూ ఉంటాడు. తరువాత టూ లేట్గా మనకు తెలుస్తుంది, మన పతనం జరిగిన తర్వాత మనకు తెలుస్తుంది. మొదటనే తెలుసుకుంటాడే ఆయన జ్ఞాని. ఆయనలో వివేకం అనేది ఉన్నది. ఆయన తప్పు చేసిన వెంటనే ఆయనకి ఈ వివేకం ద్వారా ఆయన అనలైజ్ చేసి తప్పులు తెలుసుకోగలుగుతాడు అంటున్నాడు. మనకందరికీ నిన్న కూడా ఆ మాతాజీ ఆ యయాతి కథ చెప్పారు. యయాతి అనే ఒక ఫేమస్ రాజా ఉండేవాడు. అది ఇక్కడ లేదు, శంకరాచార్యులు ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వలేదు, కానీ మన అందరికీ అది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అని జస్ట్ సంక్షేపంగా చెప్తాను. ఆయనకి 2 భార్యలు ఉండేవారు. ఎన్నో సంవత్సరాలు ఆయన సుఖంగా జీవితాన్ని గడిపిన తర్వాత కూడా ఆయనకి తృప్తి కలగలేదు, ఇంకా కావాలి అంటే కామ అనేది అలా ఉంటుంది. సో ఆయన తన పుత్రులతో రిక్వెస్ట్ చేసుకుంటాడు, మీలో ఎవరైనా నా యవ్వనాన్ని తీసుకొని నా వృద్ధాప్యాన్ని తీసుకొని మీ యవ్వనాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఎవరు చేసుకుంటారు? చిన్నవాడు, వాళ్ళు ఇప్పుడే వృద్ధులుగా ఉండాలి, ఈ ఓల్డ్ పర్సన్ ఇప్పుడు యంగ్ కావాలి అనుకుంటున్నాడు. అయినా ఆశ్చర్యం, మన దేశంలో ఎలాంటి మహాత్ములు ధార్మికులు ఉండేవారంటే ఆ పుత్రుల్లో ఒక్క వ్యక్తి పూరు అంటారు, ఆ చిన్నవాడు, ఆయన ఒప్పుకుంటాడు నా తండ్రి మనసుకి తృప్తి కలిగించాలి, ఆయనకి ఆనందాన్ని ఇవ్వాలంటే సరే నేను వృద్ధుడైపోతాను, నువ్వు యవ్వనం తీసుకొని నువ్వు ఆనందించు, ఇంకా ఒక 1000 సంవత్సరాలు అలా ఆనందించాట. అప్పుడు ఆయనకి సాటిస్ఫాక్షన్ కలగలేదు. అప్పుడు ఆయనకి ఒక రియలైజేషన్ మాత్రం వచ్చింది, ఎన్ని కామలు మనం తీర్చుకున్నా అది ఎప్పుడు సాటిస్ఫై అవ్వదు. నజాతు కామాహ కామ్యానాం ఉపభోగేన సామ్యతి హవిషా కృష్ణవర్త్మ ఇవ భూయ ఏవ అభివర్ధతే.
నిప్పులో నెయ్యి వేస్తే అది ఎప్పుడూ అది శాంతించదు. అలాగే ఈ కామం అనేది మనం ఎంత సాటిస్ఫై చేసినా ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఉంటుంది. అందువలన ఆయనకి అట్లీస్ట్ ఆ రియలైజేషన్ వచ్చి ఆయన అప్పుడు మరలా తన అబ్బాయికి కొడుకుకి అది ఇచ్చేసి వెళ్ళిపోతారు. అట్లే ఆ జ్ఞానం అనేది కలిగింది అన్ని రోజులకి. అంటే సాధారణంగా ఎంత మనకి ఇచ్చిన కామం అనేది దుష్పూరేణ అన్నం అనల అలాగే అగ్ని లాంటిది, అన్నీ కబలి అది తినేస్తుంది భుంజిస్తుంది అలాంటిది అని. తర్వాత ఇవి ఎక్కడ అవస్థానం, ఈ కామ క్రోధ అని చెప్పారే, ఎక్కడ ఉండి అది మమ్మల్ని అటాక్ చేస్తుంది మనకు తెలుసుకుంటే అక్కడ మనము వెళ్ళి దానితో పోరాడతాం. అది ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టానం ఉచ్యతే. మనలో ఉన్న ఇంద్రియాలు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ మూడు అధిష్టానం అంటే ఆశ్రయ స్వరూపం. ఇప్పుడు విషయ వస్తువులు ఎలా ప్రవేశిస్తాయి? మన జ్ఞానేంద్రియాల ద్వారా మన లోపలికి ప్రవేశిస్తాయి. మంచి రూపం చూశాను, నాకు ఒక ఆసక్తి కలిగింది, ఏదో ఒక విన్నాను, దానిలో ఒక ద్వేషం కలిగింది. ఇవంటే అంటే ఇంద్రియాల ద్వారా ది ఫస్ట్ డోర్, ఇది ఫస్ట్ గేట్ ఉంది, ఆ గేట్ ద్వారా ఇవి ఎంటర్ అవుతాయి. సో అది మొదటి అధిష్టానం, అక్కడ మనం కంట్రోల్ చేయాలి. రెండవది అక్కడి నుంచి నెక్స్ట్ మనస్సు ఉంది, దాని వెనుక ఇంద్రియాలు ఎక్కడ వెళ్తున్నాయో మనస్సు దాని వెనుకే వెళుతూ ఉంది, అది కూడా మన సెకండ్ గేట్. ఇంకా బుద్ధి అనేది థర్డ్ గేట్గా ఉంది. ఈ మూడు గేట్లో మనం బాగా ఒక కాపులాగా కూర్చోపెట్టాలి. ఎవరు ఎంటర్ అవ్వరు. ఈ ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని దాటి లోపల వెళ్ళడానికి మనం అవకాశం ఇవ్వకుండా కంట్రోల్ చేయాలి అని చెప్తున్నారు. ఇవి అధిష్టానం. వీటి చేత మనలో ఉన్న జ్ఞానం, వివేకం అనేది కప్పివేసి నానా విధాలుగా మనకి మోహింప చేస్తున్నాయి. ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. దేహి అంటే దేహంలో ఉన్న ఆత్మ, ఆయనలో ఉన్న ఈ వివేకాన్ని అది ఆవృతం చేసి కప్పివేసింది అని చెప్తున్నారు. అంటే ఈ 3 పాయింట్లో మనం కంట్రోల్ చేయాలి అని తెలుసుకుంటాం. ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎలా నిగ్రహించాలి అంటే ఇంద్రియాలని నిగ్రహించాలి, మనస్సును నిగ్రహించాలి, బుద్ధిని నిగ్రహించాలి. అప్పుడు మనము ఈ కామాన్ని కంట్రోల్కి తెచ్చుకుంటాం. తస్మాత్వం ఇంద్రియాణ్యాదో నియమ్య. అందువల్లనే చెప్తున్నాడు మొదట ఇంద్రియ, నేను అన్నాను ఫస్ట్ గేట్, అది ఎంట్రీలోనే స్టాప్, నో ఎంట్రీ అని చెప్పేయాలి. నీ వెళ్ళలేవు లోపలికి, అలా మనం స్టాప్ చేయాలి. సో ఇంద్రియాణి ఆదో నియమ్య పాప్మానం ప్రజహిహ్యేనం. అలా చేస్తే పాపాలని మనం ప్రజహి అంటే నాశనం చేయగలుగుతాము. ఈ పాపం అనేది ఎలా అంటే జ్ఞాన విజ్ఞాన ఈ రెండిటినీ మనలో నాశనం చేస్తుంది అని చెప్తున్నారు. ఈ జ్ఞానం అంటే ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటి అంటే చెప్తున్నారు. ఇది జ్ఞానికి నేను అన్నాను ముందే, జ్ఞానం విజ్ఞానం అంటే జ్ఞాని అంటే మనకి థియరిటికల్గా ఒక విషయం తెలుస్తుంది, శాస్త్రం ద్వారా ఆచారాల ద్వారా ఆత్మ గురించి తెలుసుకోవడం జ్ఞానం. అంటే ఇది థియరిటికల్ నాలెడ్జ్ని తీసుకుంటే దాని అనుభవానికి తెచ్చుకోవడం విజ్ఞానం. ఈ శ్రేయ ప్రాప్తికి హేతు ఈ రెండు అని చెప్తున్నారు. అంటే శాస్త్రత ఆచార్యత చ ఆత్మాదినాం అవబోధ, ఇది జ్ఞానం అంటారు. ఇంకా విజ్ఞానం విశేషత తద్ అర్థానుభవం నిధిధ్యాసన జాత వా సాధనాలబ్ధ స్వానుభూత జ్ఞానం. మొదటిది జ్ఞానం శాస్త్ర ద్వారా ఆచార్యుల ద్వారా ఆత్మ విషయం తెలుసుకుంటాం. ఇంకా విజ్ఞానం దాని అర్థాన్ని తెలుసుకోవడానికి నిధిధ్యాసన అంటే ధ్యానం చేయడం, తర్వాత సాధన చేయడం వలన స్వానుభూత అనుభూతికి అది చెందుతుంది, అప్పుడు అది విజ్ఞానం అంటారు. అంటే థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ ఈ రెండు నాలెడ్జ్ జ్ఞాన విజ్ఞాన ఉంది, ఈ రెండిటిని ఇది నాశనం చేసేస్తుంది. ఇంద్రియాలు మన ఈ కామం అనేది దానికి నాశనం చేసే శక్తి ఉంది. అటువంటి కామాన్ని మనం నాశనం చేయాలి. ఎలా అంటే ఇంద్రియాలను ఫస్ట్ గేట్లో కంట్రోల్ చేస్తే అక్కడి నుంచే ఎంట్రీ లేదు కాబట్టి ఇంకా లోపలి వెళ్ళలేవు, అక్కడే మనం దాన్ని నిగ్రహించవచ్చు అని చెప్పారు. భరత వంశం
ఇది భరత వంశంలో ఈ అర్జునుడు జన్మించాడు. ఆ భరతవంశంలో శ్రేష్ఠుడు అని అర్థం. ఎద్దు అని కూడా చెప్తున్నారు. అంటే అలా వంశంలో ఆయన ఎద్దు లాంటి ఒక స్ట్రాంగ్ పర్సన్ అని, శక్తివంతుడు అని అర్థంతో చెప్తారు. తర్వాత తస్మాత్వం ఇంద్రియాణి అది అయింది. తర్వాత ఇక్కడ ఒక గ్రెడేషన్గా చెప్తున్నాడు ఎలా మనం కంట్రోల్ చేయాలి, దానిని స్టెప్ బై స్టెప్ మనం కంట్రోల్ చేయాలి అని చెప్తున్నాడు. మొదట ఇంద్రియాలు గేట్ అని చెప్పాము, అక్కడ కంట్రోల్ చేయాలని చెప్పాము. కానీ ఏ లెవెల్లో మనం గ్రాడ్యువల్గా కంట్రోల్ చేస్తే మనం చివరికి ఆత్మ వరకు వెళ్తాము అని చెప్తున్నారు. ఇంద్రియాణి పరాణి ఆహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. ఇక్కడ మొదట ఇంద్రియాలు శ్రేష్టం. ఎవరి నుంచి శ్రేష్టం అంటే విషయ వస్తువుల కంటే శ్రేష్టం. ఇంద్రియాలు అంటే మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవి బాహ్య జగత్తులో ఉన్న విషయ వస్తు రూపరసగంధ శబ్దస్పర్శం వారి కంటే గొప్ప. తర్వాత చెప్తారు ఇంద్రియేభ్య పరం మనః, ఇంద్రియాల కంటే మనస్సు అనేది గొప్పది. మనసస్తు పరా బుద్ధి, మనస్సు కంటే బుద్ధి అనేది గొప్పది. బుద్ధే పరతస్తు సహా, బుద్ధిని కూడా అధిగమించిన వాడు సహా అంటే ఆత్మ. ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు. ఎందుకు ఒకటి నుంచి ఇంకొకటి గొప్పది అంటే ఎలా మనకి ఎవాల్యుయేషన్ చేస్తాము, సూక్ష్మత్వాత్, ఒకటి నుంచి ఇంకొకటి సూక్ష్మమైనది అంటారు. ఇప్పుడు విషయ వస్తువుల కంటే ఇంద్రియాలు సూక్ష్మమైనవి, ఇంద్రియాల కంటే మనస్సు సూక్ష్మమైనది, మనస్సు కంటే బుద్ధి సూక్ష్మమైనది, బుద్ధి కంటే ఆత్మ సూక్ష్మతమైనది. రెండవది ప్రకాశక స్వభావం అంటారు. విషయ వస్తువుల కంటే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాల ద్వారా మనం విషయాన్ని తెలుసుకుంటాం, అది ప్రకాశక స్వభావం. దానికంటే మైండ్ తెలుసుకునే శక్తి ఇంకా ఎక్కువ, బుద్ధికి ఇంకా ప్రకాశక శక్తి ఎక్కువ, ఆత్మ అనేది అన్నికంటే ఎక్కువ ఉంది. తర్వాత లోపలివి ఒకటి అంతః అంటే ప్రత్యేగాత్మ వైపు మనం వెళ్ళినప్పుడు ఒకటి కంటే ఒకటి లోపల ఉంది. విషయ వస్తువులు బయట ఉన్నాయి, దాని లోపల ఇంద్రియాలు, దాని లోపల మనసు, దాని లోపల బుద్ధి, దాని లోపల ఆత్మ. అంటే ఒకటి కంటే ఒకటి. ఇంకా వ్యాప్తి కలిగినవి అంటే వ్యాప్తిత్వ, అంటే విషయ వస్తువుల కంటే ఇంద్రియాల వ్యాప్తి ఎక్కువ, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి. ఈ అన్నీ అలా స్టెప్ బై స్టెప్ ఎందుకు ఒకటి ఇంకొకటి కంటే పరం అంటే శ్రేష్టతరం అని చెప్పారు అని చెప్తే, ఎప్పుడు మనం స్థూలం నుంచి సూక్ష్మతమ వైపు వెళ్తామో, ప్రకాశంలో కూడా ఎక్కువ వెలుగు నాలెడ్జ్ ఇచ్చేది అని చూస్తాము, వ్యాప్తి ఎక్కువ ఉంది అని చూస్తాము, మన అంతర్జగత్తులో ఇంకా లోపలికి ప్రవేశిస్తాము, అంత ఎక్కువగా అవి మన శ్రేష్టత్వం అవి అని చెప్తున్నారు మన ఇది. అందుకోసం స్టెప్ బై స్టెప్ ఇంద్రియాలను కంట్రోలు, మనస్సు కంట్రోలు, తర్వాత ఇలా స్టెప్ బై స్టెప్ మనం కంట్రోల్ చేస్తాం. ఇక్కడ మనస్సు బుద్ధి ఇవి ఏం డిఫరెన్స్ అని చాలామందికి తెలియకపోవచ్చు అని చెప్తున్నాను. మనస్సు బుద్ధి ఇవంతా ఒక విధంగా చూస్తే ఒకటే, కానీ అది ఫంక్షన్ వలన మనం డిఫరెన్స్ చేస్తాము. సంకల్ప వికల్పాత్మక మనః అంటాం. ఏదో ఒక పని చేయాలో లేదో అని ఆలోచిస్తున్నానే, ఇంకా ఇండిసిషన్లో నేను ఎప్పుడు ఊగలాడుతూ ఉంటే అది మనస్సు అంటాం. నిశ్చయాత్మిక బుద్ధి అంటారు. ఇది డెఫినెట్గా ఇలాగే చేయాలి అని మనం నిర్ణయించినప్పుడు అది బుద్ధి పని చేస్తుంది. ఇలా మనస్సు కంటే బుద్ధి ఎలా హయ్యర్ అని మనం తీసుకుంటాం. అన్నికంటే బుద్ధి కంటే పరం అంటే అది అంత్యలేని ఆ ఆత్మ, అది దేహి అని చెప్తున్నారు. అది ఈ దేహి యొక్క జ్ఞానాన్ని కప్పివేసి మోహింప చేస్తుంది అని చెప్తున్నారు. ఈ బుద్ధిని కూడా తెలుసుకోడే అది ఆత్మ. బుద్ధి ఇవన్నీ కంటే సూక్ష్మం, బుద్ధిని కూడా తెలుసుకోగలిగేది ఆత్మ అని చెప్తున్నారు. సో ఇలా మనము ఆ పట్టుకున్నప్పుడు ఒక్కటొకటిగా మన శత్రువులను జయించి మనం కంట్రోల్ చేస్తే అప్పుడు ఆ కామరూప శత్రు
దేనిని మేము పట్టుకొని శక్యం కాదు అనుకుంటామో, దురాసదం చాలా కష్టం దానిని జయించడం. అది కామరూపం అంటే ఇష్టం ఉన్నట్లు రూపం తీసుకుంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో వచ్చి మమ్మల్ని డౌన్ చేస్తుంది. ఈ కామ అనేది నీ ఫ్రెండ్ లాగే వచ్చి నీకు అలా నేను ట్యాక్ట్ఫుల్గా నేను డిఫీట్ చేయొచ్చు, మరి ఇది మంచిది అనుకొని వెళ్ళి తర్వాత తప్పు అని తెలుసుకుంటాం. ఎలా మనం ముందు వస్తుంది చెప్పలేము. అది కామరూపం దురాసదం శత్రు. ఆ శత్రుని నాశనం చేస్తాడు. ఎలా? ఏవం బుద్ధే పరం బుద్ధ్వా, బుద్ధి కంటే గ్రేట్ అంటే ఆత్మ. ఆత్మ ద్వారా ఆ ఇంద్రియాలను, విషయ వస్తువులను జయించాలంటే ఇంద్రియాలు, ఇంద్రియాలను జయించాలంటే మనసు, మనసును జయించాలంటే బుద్ధి, బుద్ధిని కూడా జయించాలి అంటే ఆత్మ ద్వారా. తస్మాత్వం ఏవం బుద్ధే పరం బుద్ధ్వా, బుద్ధి కంటే పరం ఏదో అది తెలుసుకొని సంస్తభ్య ఆత్మనా ఆత్మన, ఆత్మని ఆత్మన్ ద్వారా కంట్రోల్ చేసి. ఇక్కడ ఆత్మ అనే శబ్దానికి విభిన్న అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. ఒక్కొక్కసారి శరీరాన్ని ఆత్మ అనే అర్థంలో వ్యవహారం చేస్తాం, మనస్సుని అంటాం, బుద్ధిని. ఇక్కడ ఆత్మని ఆత్మ ద్వారా అంటే లోయర్ సెల్ఫ్ని హయ్యర్ సెల్ఫ్ ద్వారా కంట్రోల్ చేయడం. లోయర్ సెల్ఫ్ అంటే ఇంద్రియాలు, విషయ వస్తువు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవంతా లోయర్ సెల్ఫ్. హయ్యర్ సెల్ఫ్ అంటే ఆత్మ, శుద్ధ బుద్ధ ముక్త ఆత్మ. దాని ద్వారా ఇది కంట్రోల్ చేయాలి అని సంస్తభ్య ఆత్మనా ఆత్మన, ఆత్మ ద్వారా ఆత్మని కంట్రోల్ చేసి ఈ కామరూపమైన ఇష్టం ఉన్నట్లు రూపం తీసుకునే ఈ శత్రువుని మన జయించలేని లాంటి అంత కఠినమైన శత్రు, ఆ శత్రుని నువ్వు జయి, సంపూర్ణంగా నాశనం చెయ్యి అని ఇక్కడ బోధిస్తున్నాడు. ఇక్కడ ఈ మహాభారతంలో వ్యాసరచితమైన శతసహస్ర సంహిత ఉన్న ఈ భీష్మ పర్వంలో ఇది ఉపనిషత్తులకి సమానమైన బ్రహ్మనిష్ట యోగశాస్త్రం రెండిటినీ బోధించే శ్రీకృష్ణ సంవాద రూపంలో ఉన్న ఈ భగవద్గీతలో కర్మయోగం అనే తృతీయ అధ్యాయం ఇక్కడ ముగిసింది. శ్రీమద్ గోవింద భగవత్పాద వారి శిష్యులైన శ్రీ శంకర భగవత్పాదులు ఈ గీతా భాష్యాన్ని వారు రచించి మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడికి ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.